Hello friends, very good evening. Welcome to 26th August Daily Hindu Current Affairs. So friends, from the past 2 days we missed the video because I was unable to do because I was hospitalized for some reason because of due to some breathing issue. సో అందుమూలాన మనం ఏంటి అని అంటే కనుక 2 days మనం కవర్ అయితే కనుక చేయలేకపోయామండి. సో బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు కవర్ దాట్ పర్టికులర్ 2 days యాజ్ వెల్ సో దట్ యూ విల్ నాట్ మిస్ దెమ్. సో అవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఐ విల్ ట్రై టు కవర్ దెమ్ యాజ్ వెల్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈవేళ మనము 26th ఆగస్ట్ డైలీ హిందూ కరెంట్ అఫైర్స్ అయితే కనుక మనము చూద్దాము. అంటే ఆగస్టు 26th హిందూ కరెంట్ అఫైర్స్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి మనము క్వశ్చన్స్ అయితే కనుక సో ఫ్రేమ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి వాటి మీద ఇక్కడ మనం డిస్కస్ అయితే కనుక చేస్తాము. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. ఎస్, let us start with the first important thing friends. సో మనము 26th ఆగస్ట్ డైలీ హిందూ కరెంట్ అఫైర్స్ అయితే కనుక మనం చూస్తున్నామండి. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్. ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక మనకి పబ్లిష్ అయింది. సంథింగ్ కాల్డ్ యాజ్ నికోబార్ ప్రాజెక్ట్ విల్ నాట్ డిస్టర్బ్ ఆర్ డిస్ప్లేస్ ద ట్రైబ్స్, భూపేంద్ర యాదవ్. సో భూపేంద్ర యాదవ్ మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి అయితే కనుక మాట్లాడుతున్నారనమాట. అయితే రీసెంట్లీ మనకి ఒక న్యూ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని అయితే కనుక ప్రపోజ్ చేశారండి. దట్ ఈస్ నోన్ యాజ్ ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకి ప్రపోజ్ అయితే చేశారనమాట. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ నేమ్ ఈస్ సో ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రాజెక్ట్ అండర్లో ఈ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ వస్తుంది అని అంటే కనుక మన యొక్క అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో సో ద సదరన్ పార్ట్ ఏదైతే ఉందో ద నికోబార్ గ్రూప్, అక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ అయితే కనుక రాబోతుంది. సో ఇట్ వాజ్ ఏ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండి. ఇట్ వాజ్ ఏ మెగా ప్రాజెక్ట్. మనకి ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ ఒక పోర్ట్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారు అనేటువంటిది ప్లాన్ ఉంది. అండ్ అలాగే ఒక ఎయిర్పోర్ట్ని కూడా కన్స్ట్రక్ట్ చేద్దాము అనేటువంటి ప్లాన్ ఉందండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రపోజల్. సో అండ్ అట్ ద సేమ్ టైం ఒక సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్ అంతటినీ కూడా మనకి హోలిస్టిక్గా సో మనకి కాంప్రిహెన్సివ్గా డెవలప్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్. అయితే సో చాలామంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ ఏమంటున్నారు అని అంటే కనుక దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ కాల్డ్ యాజ్ షోంపేన్ ట్రైబ్ అని చెప్పేసి ఉన్నారు మనకి ఇక్కడ ఈ యొక్క నికోబార్ ఐలాండ్ గ్రూప్లో ఈ యొక్క షోంపేన్ ట్రైబల్ పీపుల్ అయితే కనుక ఉన్నారు. బట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ పీపుల్ ఏంటి అని అంటే కనుక ఇంత మెగా ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయటం వల్ల ఈ యొక్క షోంపేన్ ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలా సివియర్గా ఇంపాక్ట్ అయితే కనుక అవుతారు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఐసోలేటెడ్ పీపుల్ అనమాట వీళ్ళు. సో ద మోస్ట్ ఐసోలేటెడ్ పీపుల్ ఆన్ ద ఎర్త్. సో అంటే ప్రపంచానికి కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయి వీళ్ళైతే బ్రతుకుతున్నారు. బట్ నౌ బికాస్ ఆఫ్ దిస్ మెగా ప్రాజెక్ట్ మనకి ఏంటంటే వీళ్ళ యొక్క వల్నరబిలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది అని చెప్పి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ అయితే చెప్తున్నారు. బట్ హౌఎవర్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఈస్ కౌంటరింగ్ దట్ క్రిటిసిజం బై సేయింగ్ దట్ దిస్ నికోబార్ ప్రాజెక్ట్ విల్ నాట్ డిస్టర్బ్ ఆర్ విల్ నాట్ డిస్ప్లేస్ ఎనీ ట్రైబ్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దిస్ సో లెట్ us see ఏ క్వశ్చన్. దీని మీద మనకి ఎటువంటి క్వశ్చన్ అయితే అడుగుతారు అని చెప్పేసి మనం చూసినట్లయితే కనుక సో చూడండి, క్వశ్చన్ వచ్చేసి ద షోంపేన్ ట్రైబ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా? ఏ లక్షద్వీప్, బి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, సి పుడుచెర్రీ అండ్ ది దాద్రా అండ్ యాజ్ వెల్ యాజ్ నగర్ హవేలీ అండ్ డమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డయ్యూ. సో వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? షోంపేన్ ట్రైబ్ ఎక్కడ మనకు ఉన్నారు ఎక్కువ మెయిన్గా? దే ఆర్ బేస్డ్ ఇన్ అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్. దే ఆర్ నేటివ్ టు అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఈ యొక్క యూనియన్ టెరిటరీ అండర్లో మనకి ఈ యొక్క షోంపేన్ ట్రైబల్ కమ్యూనిటీ అనేటువంటి పీపుల్ అయితే కనుక ఉన్నారు. అండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి. This development which is part of the 72,000 crore Great Nicobar project. At times మనకి ఏంటంటే కనుక సో ద లోయర్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎంత వాల్యూ అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఏ 72,000 crore వర్త్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా మనకి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని మనకి అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్ రీజియన్లో దీన్ని అయితే కనుక మనకి డెవలప్ అయితే కనుక చేస్తున్నారు. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ టు ఇండియా కౌంటర్ ద ఎక్స్పాన్షనిస్ట్ యాక్షన్ బై
చైనా. సో చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ని వాటిని కూడా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ పాలసీ మనకి కౌంటర్ అయితే కనుక చేస్తుంది. సో ద కర్బ్ ద స్టీలింగ్ ఆఫ్ మెరీన్ రిసోర్సెస్ బై మయన్మారీస్ పోచర్స్, బ్రిడ్జ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాప్స్ అండ్ ప్రమోట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ విధంగా మనం ఏంటంటే అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ రీజియన్లో ఈ యొక్క మెగా ప్రాజెక్ట్ని మనం బిల్డ్ చేయటం వల్ల ఏంటి అని అంటే గ్లోబల్ ట్రేడ్లో కూడా, గ్లోబల్ సప్లై చైన్స్లో కూడా మనకి మన యొక్క రీజియన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేట్ అయితే అవుతుంది అని చెప్పేసి మనకి సో ద గవర్నమెంట్ అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ని బూస్ట్ అయితే చేస్తుందండి. దేర్ఫోర్ నికోబార్ ప్రాజెక్ట్ విల్ నాట్ డిస్టర్బ్ ఆర్ డిస్ప్లేస్ ద ట్రైబ్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబల్ కమ్యూనిటీ ఎవరు మనకి? షోంపెన్ ట్రైబల్ కమ్యూనిటీ. ఈ యొక్క ప్రాజెక్ట్ పేరేంటి? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వర్త్ ఎంత అంటే మనకి ఇట్ వాజ్ ఏ 72,000 crore వర్త్ ప్రాజెక్ట్ అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు వీళ్ళు? యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటి, ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి, అండ్ యాజ్ వెల్ యాజ్ సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి మనకి ఈ యొక్క రీజియన్లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే కనుక జరుగుతుంది. డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. Clear, right? And the Shompen tribe are associated with which union territory in India? And the answer is Andaman and as well as Nicobar Islands is the answer. So చూడండి, the Shompen tribe is one of the indigenous tribes who are residing in the Nicobar Islands as part of the union territory of Andaman and as well as Nicobar Islands. The Shompen are considered as one of the most isolated and vulnerable tribal groups in our country. They live in the interior forests of the Nicobar group and they have a minimal contact with the outside world, thereby maintaining a largely traditional way of life. సో వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద పీవీటీజీ కమ్యూనిటీస్. ఇంకా అడిషనల్ పాయింట్స్ మీకు తెలియాలి అని అంటే కనుక వై ఇన్ న్యూస్? బికాస్ దే వర్ ఇన్ న్యూస్ బికాస్ డ్యూ టు ద కన్సర్న్స్ ఓవర్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ 72,000 crore గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. దిస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్పోర్ట్ ఇన్ ద నికోబార్ ఐలాండ్స్ విచ్ హ్యావ్ రైజ్డ్ ద కన్సర్న్స్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద షోంపెన్ ట్రైబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఎన్విరాన్మెంట్. సో దెన్ సిమిలర్లీ మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం ఈ పర్టికులర్ దాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీవీటీజీ కమ్యూనిటీ అండి. మనకి పీవీటీజీ కమ్యూనిటీ అంటారు. వాట్ ఈస్ పీవీటీజీ? పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి అర్థం మనకి పీవీటీజీ అంటారు. అంటే ట్రైబల్ గ్రూప్స్లో మళ్ళీ స్పెసిఫిక్గా వీళ్ళు ఇంకా మోర్ బ్యాక్వర్డ్ పీపుల్ అనమాట, మోర్ వల్నరబుల్ పీపుల్. అందుకని అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడానికి గవర్నమెంట్ ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పీవీటీజీస్ అని చెప్పేసి అంటారు. పీవీటీజీ అబ్రివేషన్ అడుగుతూ ఉంటారు మనకి. అండ్ అలాగే మన కంట్రీలో ఎంతమంది పీవీటీజీ కమ్యూనిటీస్ ఉన్నారని అడుగుతారు. 75 పీవీటీజీ కమ్యూనిటీస్ అయితే కనుక ఉన్నారండి మన కంట్రీలో. అండ్ ఏ పర్టికులర్ స్టేట్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ ఉన్నారు అని అంటే కనుక హయ్యెస్ట్ వచ్చేసి మనకి ఒడిస్సాలో ఉన్నారు. మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీ కమ్యూనిటీ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఒడిస్సా అండ్ ఇట్ వాజ్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో మనకి సెకండ్ పొజిషన్ ఆఫ్ పీవీటీజీ కమ్యూనిటీస్ అయితే కనుక ఉన్నారు. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక కాన్స్టిట్యూషన్లో కొన్ని ఒక 2 to 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కూడా సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు టెల్ యూ అండి. బికాస్ ఎందుకంటే ఎవరైతే గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తారో లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మనకి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. బికాస్ సో షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, దీస్ ఆర్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ అంటారు మనకి. సో వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేయటము, వీళ్ళని ఎంపవర్ చేయటము ఎంతగానో దట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ డూయింగ్ ఇట్ యాజ్ వెల్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్. Educational and as well as economic interests of scheduled castes and scheduled tribes and other backward areas. So scheduled castes యొక్క ఇంట్రెస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్స్ని ప్రమోట్ చేసేటువంటి బాధ్యత మనకి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ మీదనైతే పెట్టింది. ఏ ఆర్టికల్లో అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
ఇప్పుడు ఇక్కడ షోంపేన్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీ కదా, అంటే దే ఆర్ ఎస్టీ కమ్యూనిటీ. ఇప్పుడు మన కంట్రీలో అసలు ఎవరెవరు ఎస్టీసు అని చెప్పేసి నోటిఫై చేసేటువంటి పవర్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ ద పవర్ టు నోటిఫై విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద లైక్ ఎంతమంది షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ ఉన్నారు అని చెప్పి నోటిఫై చేసేటువంటి పవర్ మనకి ఎక్కడుంటుంది, అండర్ ఆర్టికల్ నెంబర్ 342 క్లాజ్ 1 ప్రకారంగా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయితే కనుక ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎనీ చేంజెస్ చేయాలి అని అంటే ఎగ్జిస్టింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకళ్ళిద్దరిని తీసేయడం కానీ, లేకపోతే కొత్త వాళ్ళని యాడ్ చేయడం కానీ ఆ లిస్ట్లో, ఇవన్నీ చేయాలి అని అంటే ఆ పవర్ మనకి పార్లమెంట్కి ఉంటుందండి. పార్లమెంట్కి ఉంటుంది అండర్ ఆర్టికల్ నెంబర్ 342 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో జనరల్గా మనకి ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళకి కొంచెం తక్కువ అడుగుతారండి ఇలాంటి క్వశ్చన్స్. బట్ గ్రూప్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, పర్టికులర్లీ స్టేట్ లెవెల్ గ్రూప్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్స్ అయితే మీకు తెలియాలి. బికాజ్ ఎందుకంటే రీసెంట్లీ సబ్ కేటగరైజేషన్ కూడా మనకైతే అలౌ చేశారు కదా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, సో షోంపేన్ ట్రైబ్ అంటే బేసికలీ ఇట్ ఈజ్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ. పర్టికులర్లీ ఇది ఏ టైప్ ఆఫ్ కమ్యూనిటీ అనుకున్నాము, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు, పీవీటీజీ కమ్యూనిటీ అంటారు. మన కంట్రీలో ఎన్ని పీవీటీజీస్ ఉన్నారు, 75 పీవీటీజీ కమ్యూనిటీస్ అయితే కనుక ఉన్నారు మన కంట్రీలో. హైయెస్ట్ ఎక్కడ ఉన్నారు మనకి, హైయెస్ట్ వచ్చేసి ఒడిస్సాలో ఉన్నారు. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాబట్టి ఈ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ని ప్రమోట్ చేసేటువంటి ఆర్టికల్ మనకి ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి ఇదేం చేస్తుంది, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ని మనకి ప్రమోట్ చేస్తుంది. అండ్ అలాగే మన కంట్రీలో అసలు ఎవరెవరు ఎస్టీస్, షెడ్యూల్డ్ ట్రైబల్ కమ్యూనిటీ ఎవరెవరు అని చెప్పి నోటిఫై చేసేటువంటి పవర్ మనకి ఎవరికి ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అండర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 342 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. లైక్ వైజ్ ఏవైనా కొత్త చేంజెస్ చేయాలి అని అంటే కనుక, ఏవైనా కొత్త చేంజెస్ అనేటువంటివి మనకి చేయాలి అని అంటే కనుక హూ హ్యాస్ దాట్ పర్టికులర్ పవర్, ఇట్ ఈస్ అ పార్లమెంట్ హ్యావ్ దట్ పవర్ అండర్ ఆర్టికల్ నెంబర్ 342 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. పార్లమెంట్ హ్యాస్ ద పవర్ అండర్ ఆర్టికల్ నెంబర్ 342 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. క్లియర్? ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండ్ దట్ ఈస్ అబౌట్ ద షోంపేన్ ట్రైబల్ కమ్యూనిటీ గురించి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తెలియాలి. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్లాసికల్ లాంగ్వేజ్ సెంటర్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ అటానమీ. సో మనకి ఏంటంటే మన కంట్రీలో దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ అయితే చేస్తుందండి. దీస్ ఆర్ నోన్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అంటారు, క్లాసికల్ లాంగ్వేజెస్. అండ్ మన కంట్రీలో ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అని అంటే దేర్ ఆర్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్. అవుట్ రైట్లీ మనకి ఇదే క్వశ్చన్ అయితే అడుగుతారండి, ఎన్ని మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో దేర్ ఆర్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఆర్ దోస్ పర్టికులర్ క్రిటికల్ 6 లాంగ్వేజెస్ కూడా ఏవేంటి అనేటువంటివి కూడా మీకు అయితే కనుక తెలియాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి తమిళ్ అండి, సెకండ్ వన్ వచ్చేసి మనకి సాంస్క్రిత్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి తమిళ్, సెకండ్ వన్ వచ్చేసి సాంస్క్రిట్, థర్డ్ వన్ వచ్చేసి తెలుగు, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్నడ, దెన్ వీ హ్యావ్ మలయాళం అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఒడియా. ఓకేనా, ఒడిస్సా నుంచి మనకి ఒడియా. ఓన్లీ ఈ 6 లాంగ్వేజెస్సే మనకి క్లాసికల్ లాంగ్వేజెస్గా మన కంట్రీలో గుర్తించారు. ఇంకే లాంగ్వేజ్ని ఇంకా క్లాసికల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయలేదు. ఎన్ని లాంగ్వేజెస్ అని చెప్పేసి అడుగుతారు, 6 లాంగ్వేజెస్. అవి ఏవేంటి అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా మనకి ఇస్తూ ఉంటారు. సో దేర్ బై యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇట్ అండి. సో తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఒడిస్సా. ఒడియా, దట్ ఈస్ దీస్ ఆర్ ద 6 ఇంపార్టెంట్ లాంగ్వేజెస్. మనకి ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇస్తే కనుక వాళ్ళకి మనము కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తామన్నమాట. ఎలాగా, ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్గా మనకి దాన్ని గుర్తించినట్లయితే కనుక, రికగ్నైజ్ చేసినట్లయితే కనుక మనం ఏంటంటే దానికి కొన్ని బెనిఫిట్స్ని అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ వాట్ ఆర్ దోస్ 2 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే కనుక చూడండి ఇక్కడ.
ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయితే కనుక మనం ఇష్యూ చేయగలమండి. లైక్ 2 మేజర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫర్ స్కాలర్స్ ఆఫ్ ఎమినెన్స్ ఇన్ ద సెడ్ లాంగ్వేజెస్, అండ్ అలాగే ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ ద క్లాసికల్ లాంగ్వేజ్ విల్ ఆల్సో బి సెటప్, అండ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ చైర్స్ ఫర్ ద క్లాసికల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ ఇన్ ద సెంట్రల్ యూనివర్సిటీస్లో మనకి క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించి సో చైర్ అయితే మనకి క్రియేట్ చేయాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ అవార్డ్స్ని అయితే ఇన్స్టిట్యూట్ చేస్తారు. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా మనకి ఏంటంటే కనుక ఎస్టాబ్లిష్ అయితే చేస్తారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్ అండి. ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ సెంటర్స్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారంటే వీళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ అటానమీ. సో ఓకే, మోర్ అండ్ మోర్ ఇండిపెండెన్స్ అయితే కనుక ఇవ్వాలి. మాకు ఎలకేట్ చేసినటువంటి ఫండ్స్ని మేము ఖర్చు పెట్టుకోగలిగేటువంటి ఇండిపెండెన్స్ని మనకి ఏంటంటే ఇవ్వండి అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ అయితే కనుక చేస్తున్నాయి. సో దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి అయితే మాట్లాడుతుంది. ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏవేంటండి మనకి? తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఒడియా. నౌ లెట్ us try to answer a question on this. How many classical languages are recognized in India? Pretty basic question. I hope it is very simple and you can easily answer them right. So the languages are 6 languages, 4, 5, 7 and as well as the 6. So the how many classical languages are recognized in India? And 6 languages have been recognized as classical languages. And okay na? దెన్ సో దీస్ ఆర్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఒక గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి, షోంపేన్ ట్రైబల్ కమ్యూనిటీ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దట్ ఈస్ ద క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్. లెట్ us see some important points with respect to this. India recognizes 6 classical languages, that is Tamil, Sanskrit, Telugu, Kannada, Malayalam and as well as the Odia. These languages are granted the classical status by the Indian government, which acknowledges their rich heritage, ancient roots and contribution to cultural and literary history of the country. Once a language is declared as a classical, it will receive special attention and funding for its promotion, including the academic research, scholarships, establishment of dedicated language centers ని కూడా మనం ఏంటంటే ఎస్టాబ్లిష్ అయితే కనుక చేయొచ్చు. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? ద క్లాసికల్ లాంగ్వేజ్ సెంటర్స్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ దోస్ డెడికేటెడ్ టు తెలుగు, కన్నడ, మలయాళం అండ్ ఒడియా, దే హ్యావ్ రీసెంట్లీ డిమాండెడ్ అటానమీ టు బెటర్ మేనేజ్ దేర్ ఫంక్షన్స్. వాళ్ళ యొక్క ఫంక్షన్స్ని ఇంకా ఎడిక్వేట్గా మేనేజ్ చేయడానికి, సో అటానమీ ఇన్ దేర్ ఫంక్షనింగ్ అయితే కనుక, ఇండిపెండెన్స్ ఇన్ దేర్ ఫంక్షనింగ్ అయితే కనుక మనకి వీళ్ళు అడుగుతున్నారండి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us go to the third one. Strikes in Lebanon, not the final word, warns Netanyahu. సో ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే కనుక సో 2 ఇంపార్టెంట్ కంట్రీస్ ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇజ్రాయిల్ అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి లెబనాన్. లాస్ట్ టైం కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ గురించి. సో ఈ యొక్క ఇజ్రాయిల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనం తీసుకున్నట్లయితే కనుక బెంజామిన్ నేతాన్యాహు. సో ద బెంజామిన్ నేతాన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్. బెంజామిన్ నేతాన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇజ్రాయిల్ అండి. సో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఏంటంటే బెంజామిన్ నేతాన్యాహు అండి. లెబనాన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద నజీబ్ మికాటి ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద లెబనాన్. సో లెబనాన్ యొక్క క్యాపిటల్ కూడా మనం తీసుకున్నట్లయితే కనుక బీరెట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ లెబనాన్ అండి. సో యాజ్ ఫార్ యాజ్ దీస్ థింగ్స్ మనం ఏంటంటే లెబనాన్లో ఒక ఇంపార్టెంట్ గ్రూప్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ఇన్ ద లాస్ట్ క్లాస్. అండ్ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్? దట్ పర్టికులర్ గ్రూప్ నేమ్ వచ్చేసి హెజబొల్లా is the name of the important militant and as well as a political group that is based in Lebanon. ఈ యొక్క లెబనాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయిల్ మధ్యన మనకి ఏంటంటే సిరీస్ ఆఫ్ అటాక్స్ అయితే కనుక మనకి జరుగుతున్నాయండి. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా మనకు ఒకవైపు జరుగుతూ ఉంటే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా వార్ మనకు ఒకవైపు జరుగుతూ ఉంటే ఇంకొక వైపు వచ్చేసి మనకి ఈ యొక్క ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్ మధ్యన కూడా మనకి సిరీస్ ఆఫ్ అటాక్స్ అయితే కనుక క్యారీ అవుట్ అయితే సో చేస్తున్నారనమాట వీళ్ళు. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇజ్రాయిల్ ఏంటి, ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి అడగచ్చు, లేదా బెంజామిన్ నేతాన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అనొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి లెబనాన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లెబనాన్ అని అనొచ్చు, దట్ ఈస్ బీరట్ ఈజ్ ద క్యాపిటల్. అండ్ దెన్ హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్? నజీబ్ మికాటి ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. అండ్ లెబనాన్లో బేస్ అయినటువంటి ఇంపార్టెంట్ గ్రూప్ ఏంటి? హెజబొల్లా ఈజ్ అన్ ఇంపార్టెంట్ మిలిటెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ పొలిటికల్ గ్రూప్ దట్ ఈస్ బేస్డ్ ఇన్ దట్ ఆఫ్ ద లెబనాన్.
Okay, so anything can be a potential question here and now let us see the model question on this. Benjamin Netanyahu is the prime minister of which country? A. Lebanon, B. Iran, C. Egypt, and as well as D. Israel. So this is the answer, this is the question అండి. బెంజామిన్ నెతన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. అండ్ వాట్ వాజ్ ద ఆన్సర్ హియర్? ద ఆన్సర్ ఈస్ డి ఇజ్రాయిల్. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి బెంజామిన్ నెతన్యాహు. మరి లెబనాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? నజీబ్ మికాటి. నజీబ్ మికాటి ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద లెబనాన్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరాన్ తీసుకున్నామంటే కనుక ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు మనకి? మసౌద్. జస్ట్ ఎ మినిట్. ఇరాన్ మనం తీసుకున్నట్లయితే కనుక మసౌద్ పెజేష్కియాన్. సో రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు కదండి. మసౌద్ పెజేష్కియాన్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ మనకి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి హీ ఈస్ ద మసౌద్ పెజేష్కియాన్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. అండ్ ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి? టెహరాన్ ఇస్ ద క్యాపిటల్. టెహరాన్ ఇస్ ద క్యాపిటల్ అండి. ఓకే, సో సిమిలర్లీ ఇంకా మిగిలిపోయినది ఇక్కడ ఈజిప్ట్ కదా. ఈజిప్ట్ వచ్చేసి మనకి లైక్ ఈజిప్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి దెన్ వీ విల్ బీ హ్యావింగ్ సంబడి నోన్ యాజ్ అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి. అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి. సో ఓకే, అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఈజిప్ట్. సో ఒక క్వశ్చన్లోనే చూడండి మనకి 4 క్వశ్చన్స్ మనం నేర్చేసుకున్నాం ఇక్కడ. బెంజామిన్ నెతన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అంటే ఇజ్రాయిల్ ఈజ్ ద ఆన్సర్. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు మనకి, ఎందుకంటే రీసెంట్లీ ఎలెక్టెడ్. సో దట్ ఈజ్ మసౌద్ పెజేష్కియాన్. ఇరాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి టెహరాన్ ఈజ్ ద క్యాపిటల్. లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి బీరట్ ఈజ్ ద క్యాపిటల్. దెన్ వీ హ్యావ్ ద ఈజిప్ట్. ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరండి? అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి. అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బెంజామిన్ నెతన్యాహు. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. బెంజామిన్ నెతన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఏ పొజిషన్ దట్ హీ హ్యాస్ హెల్డ్ మల్టిపుల్ టైమ్స్. హీ ఈజ్ ఎ కీ ఫిగర్ ఇన్ Israel politics, known for his strong national security and his role in shaping the India's foreign and defense policies. He has been involved in various military and diplomatic initiatives, so okay, and security forces related to the Hezbollah, which is a Lebanese armed group. Israel and as well as Lebanon manaki rendu kuda bordering countries with each other. Yes, let us go to the next one. NIA arrests the social media influencer for human trafficking. సో రీసెంట్లీ మనకి ఏం జరుగుతోంది అని అంటే కనుక ఇక్కడ స్మాల్ స్టోరీ, దెర్ వాజ్ ఎ స్మాల్ స్టోరీ అండి. దిస్ స్మాల్ స్టోరీ లైక్ రిలేటెడ్ టు సో మన యొక్క ఇండియా నుంచి మనకి సో ద పీపుల్ని ఏంటి అని అంటే కనుక బై డ్యూపింగ్ దెమ్ అండ్ అపాన్ ద ప్రిటిక్స్ట్ ఆఫ్ ఎ జాబ్ వీళ్ళని ఏంటంటే రిక్రూట్ అయితే కనుక చేసుకుంటున్నారు కొంతమంది పీపుల్ని. సో ఇలా రిక్రూట్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా మనకి ఏంటంటే లావోస్ అయితే పంపిస్తున్నారండి. లావోస్ వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట. మనకి లావోస్ ఈజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. లావోస్ అయితే కనుక మనకి పంపిస్తున్నారు. సో లావోస్లో ఉన్నటువంటి చైనీస్ కంపెనీస్ ఏం చేస్తున్నారు అని అంటే ఇలా డ్యూప్ చేసి వీళ్ళని ఎవరినైతే రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళందరి చేత ఫోర్స్ఫుల్గా సైబర్ అటాక్స్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారనమాట వేరే దేశాల మీదన. సో సైబర్ అటాక్స్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. ఒకవేళ ఇలా ఎవరైతే ఇలా లావోస్ వెళ్తున్నారో వీళ్ళ ట్రాప్లో పడి సో వాళ్ళు ఒకవేళ చెయ్యకపోతూ ఉంటే కనుక దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఈవెన్ టార్చర్ యాజ్ వెల్. సో ఓకేనా, వాళ్ళని టార్చర్ కూడా చేసి మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళని సో వాళ్ళ చేత ఈ సైబర్ అటాక్స్ని అయితే కనుక క్యారీ అవుట్ అయితే చేయిస్తున్నారండి. దేర్ ఫోర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అఫెన్స్ యాజ్ వెల్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో మన కంట్రీలో ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ అన్ అఫెన్స్ అనమాట. మనకి ఎవరైతే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది చేస్తారో మనకి. అయితే మన కాన్స్టిట్యూషన్లో కూడా దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ కూడా ఉంది మనకి. సో దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొహిబిట్స్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బెగార్. ప్రొహిబిట్స్ ద అంటే ఏ ఆర్టికల్ అండర్లో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది మనకి కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్ లెట్ us see a question.
సో మీరు క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఆర్టికల్ 21, 23, 19 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 24. సో ద ఆన్సర్ హియర్ ఈజ్ వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే మనకి ప్రొహిబిట్ అయితే చేస్తుంది. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ద ఫండమెంటల్ రైట్ of the people. And what is article number 21 for that matter? Very very important article. So మొత్తం అన్ని ఎగ్జామ్స్కి ఖచ్చితంగా అడిగేటువంటిది. ఆర్టికల్ నెంబర్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్. సో ఎవ్రీబడి హ్యావ్ ఏ రైట్ టు లివ్. రైట్ టు లైఫ్ గురించి మనకి ఏంటంటే ఆర్టికల్ 21 మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ నెంబర్ 19 దేని గురించి చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్. సో రైట్ టు హ్యావ్ ఏ ఫ్రీడమ్, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, సో ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, సో ఫ్రీడమ్ టు రెసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, so freedom to carry out any profession, freedom to assemble peacefully, freedom to form cooperative societies. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రకరకాలటువంటి ఫ్రీడమ్స్ విచ్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ ఎగ్జామ్స్, సో దెన్ దీస్ ఆర్టికల్ నెంబర్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, బికాస్ దీస్ ఆర్ బేర్ మినిమమ్ ఆర్టికల్స్. ఇవి మనం ఆల్రెడీ మన కోర్సెస్లో మనం చాలా డీటెయిల్డ్గా మనం పాలిటీ క్లాసెస్లో కవర్ చేయడం అయితే కనుక జరిగింది. సో దేర్ ఫోర్ ఓకే, సో దేర్ ఫోర్ మన యొక్క ఛానల్లో ఒకవేళ మీకు మా యొక్క టీచింగ్స్ అవి నచ్చుతూ ఉండుంటే ట్రై టు వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్, సో దట్ యూ విల్ కమ్ టు నో ద క్వాలిటీ ఆఫ్ అవర్ టీచింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టైల్ ఆఫ్ టీచింగ్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ రియల్లీ ఫౌండ్ దెమ్ హెల్ప్ఫుల్ దెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు అవర్ కోర్సెస్ యాజ్ వెల్. సో ఇంకా అక్కడ మనం ఇంకా సింపుల్గా మనము సింప్లిఫై చేసి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఆర్టికల్ నెంబర్ 24 టాక్స్ అబౌట్ ద అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతుందండి. 24 టాక్స్ అబౌట్ చైల్డ్ లేబర్, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతుంది. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 23. ఆర్టికల్ 21 ఈస్ రైట్ టు లైఫ్. ఆర్టికల్ నెంబర్ 19 ఈస్ రైట్ టు ఫ్రీడమ్స్. ఆర్టికల్ నెంబర్ 24 ఈస్ చైల్డ్ లేబర్. ఎస్, లెట్స్ గో. అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. Let's go to the next article. Yes, Article 24 of the Indian Constitution explicitly prohibits the human trafficking and as well as the forced labor that is known as beggar. This article serves as a safeguard against the exploitation and ensures that no individual is subjected to any form of forced labor or trafficking. It's a part of the fundamental rights which are guaranteed by the Constitution, ensuring the protection of personal freedom and as well as the dignity. This is another important article. Next, move to the next question. In addition to the constitutional provisions, India also have several legislative measures as well to combat the human trafficking. So మన కంట్రీలో ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ని మనం కంట్రోల్ చేయడానికి మనం ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ కూడా మనం చేసామండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. ఏ ఇయర్లో అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మనకి. ఇమ్మోరల్ ట్రాఫిక్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ యాక్ట్. దెన్ అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో చేసాం మనం. ఇది అనదర్ ఇంపార్టెంట్ యాక్ట్. సో దీని గురించి కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు అయితే కనుక ఉంటాయి. ఇమ్మోరల్ ట్రాఫిక్, దట్ ఈస్ ద ప్రివెన్షన్ యాక్ట్ 1956 అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఇది 1956, ఇది 2012. ఇది మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా మనం చూడడం జరిగింది. డ్రగ్ మనీ ఈజ్ ఎండేంజరింగ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ. షాహ్. సో మన కంట్రీలో రీసెంట్గా ఒక జోనల్ ఆఫీస్ని అయితే కనుక మనకి వర్చువల్లీ ఓపెన్ చేశారండి, ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్సిబి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది మన కంట్రీలో, దట్ ఈస్ నోన్ యాజ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బాడీ మనకి. అంటే డ్రగ్ రిలేటెడ్ కేసెస్ అన్నిటినీ కూడా మనకి ఈ బాడీ అయితే చూస్తుంది. అండ్ అలాగే డ్రగ్ రిలేటెడ్ సీజ్ ఏమైనా చేయాలి అన్నా కూడా మనకి అయితే చూసేటువంటి ఇంపార్టెంట్ బాడీ మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇండియా సో డ్రగ్ ఫ్రీ ఇండియాగా మారడానికి మనకి ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామండి. ఇండియా ఎయిమ్స్ టు బి అచీవ్ టు బి ఎ డ్రగ్ ఫ్రీ కంప్లీట్లీ బై ద ఇయర్ 2047. సో ఏ ఇయర్కి ఇండియా మనకి డ్రగ్ ఫ్రీ ఇండియాగా మనం మారాలి అని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారని అడుగుతూ ఉంటారు. 2047. సో మన కంట్రీలో ఇంపార్టెంట్ బాడీ ఏంటి అని అంటే డ్రగ్స్ రిలేటెడ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈజ్ ఇంపార్టెంట్ బాడీ మనకి. ఈ యొక్క నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటువంటిది
మనకి స్టాట్యుటరీ బాడీ. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్డిపిఎస్ యాక్ట్ అనేటువంటి చట్టం ద్వారా మనకి ఫామ్ అయిందండి. ఎన్డిపిఎస్ యాక్ట్ 1985, ఎన్డిపిఎస్ యాక్ట్ 1945 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి బాడీ ఇది. ఎన్డిపిఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. ఓకే, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? యాక్ట్ 1985లో వచ్చిందనమాట. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఈ యొక్క బాడీని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఈ యొక్క బాడీ మనకి విచ్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని అడుగుతూ ఉంటారు. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లోకి మనకి బాడీ అయితే కనుక వస్తుందండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. చూడండి, ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1900 యాక్ట్ విచ్ గవర్న్స్ ద డ్రగ్ కంట్రోల్ అండ్ ఎస్టాబ్లిషెస్ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇన్ ఇండియా వాజ్ ఎనెక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? 1980, 85, 1990 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1995. ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేటువంటిది మనకి ఎప్పుడు ఎనెక్ట్ అయిందని అడుగుతున్నారు. 1985లో మనకైతే కనుక ఎనెక్ట్ అయింది. 1986లో మనకి ఈ యొక్క ఎన్సిబి అనేటువంటి బాడీని మనకి ఎస్టాబ్లిష్ అయితే కనుక చేశారండి. ఎస్, then let us move forward to the next one. The Narcotic Drugs and Psychotropic Substances Act was enacted in 1985. This law provides a framework for regulation and control of operations related to narcotic drugs and psychotropic substances. It includes stringent provisions for the confiscation of property related to illegal drug trafficking in our country. Then the next important one, Punjab, Kerala, Gujarat reported most of the H1N1 deaths, says NCDC. So H1N1 is also basically known as the swine flu అండి మనకిది. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద జూనోటిక్ డిసీజ్ అంటారు. సో జూనోటిక్ డిసీజ్ అంటే ఇట్ ఈస్ బేసికలీ ఏ డిసీజ్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటే అలాంటి డిసీజ్ని మనం ఏమంటామంటే జూనోటిక్ డిసీజ్ అని చెప్పేసి అంటాం. అండ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ద జూనోటిక్ డిసీజ్ ఈజ్ స్వైన్ ఫ్లూ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఇనీషియల్గా మనకి ఏంటంటే ఇది పిగ్స్ని అయితే కనుక ఎఫెక్ట్ చేసిందండి. బట్ నవ్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద హ్యూమన్స్ యాజ్ వెల్. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా మనకి ఏంటంటే పాసిబుల్. సో ద నార్మల్లీ ఎయిర్ ద్వారా మనకి ఏంటంటే ట్రాన్స్మిట్ అయితే అవుతుంది పర్టికులర్ వైరస్ అనేటువంటిది మనకి. ఓకే, సో దెన్ దేర్ ఫోర్ మనకి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి రీసెంట్గా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేటా అయితే కనుక పబ్లిష్ అయింది. సో మీరు దాంట్లో చూసినట్లయితే కనుక ద ఇంపార్టెంట్ స్టేట్స్ వచ్చేసి పంజాబ్, కేరళ అండ్ గుజరాత్. మన కంట్రీలో ఈ 3 స్టేట్స్ కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ అయితే కనుక విట్నెస్ అయితే చేసే అకార్డింగ్ టు ద ఎన్సిడిసి. సో ద ఎన్సిడిసి అంటే కనుక మనకి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారంగా మనకి సో ఈ 3 స్టేట్స్ టాప్లో ఉన్నాయండి. లెట్ us see the question on this. Which states in India reported the most H1N1 swine flu deaths till the end of July 2023 according to the National Center for Disease Control? Delhi, Maharashtra, Tamil Nadu, UP, West Bengal, Karnataka, Punjab, Kerala, Gujarat, Rajasthan, Bihar and as well as Madhya Pradesh. So the answer is C. Punjab, Kerala and as well as Gujarat are basically on the top position. Yes, let's move. And as per the latest data released by this thing, the states of Punjab, Kerala and Gujarat are reported highest number of deaths. And ఈ పర్టికులర్ ఆర్టికల్ పాయింట్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డెత్స్ అయితే కాజ్ అయ్యాయని చెప్తున్నారు. సో ఓకే, ఇట్ ఈస్ సివియర్లీ ఇంపాక్టింగ్ ద virus in these particular states which have been the most affected in terms of that of the mortality. Okay, let us go to the next one. With hundreds stranded in the Sao Paulo, India to broach the topic with the Brazil minister. Recently, this is an issue related to that of the illegal migrants. Illegal migrants గురించి అయితే కనుక ఇష్యూ అండి ఇది మనకి. సో సావ్ పాలో అనేటువంటిది మనకి ఎక్కడ ఉంది అని అంటే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బ్రెజిల్లో మనకైతే కనుక ఉంది. సో బ్రెజిల్ వచ్చేసి మనకి సౌత్ అమెరికన్ కంట్రీ అండి. బ్రెజిల్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అనమాట. సో నవ్ ఇండియా ఈజ్ సెట్ టు డిస్కస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సో ద బ్రెజిల్ మినిస్టర్ తోటి మనకేంటంటే మాట్లాడడం అయితే కనుక జరుగుతుంది. సో సావ్ పాలో ద ఇండియా టు బ్రోచ్ ద టాపిక్ విత్ దట్ ఆఫ్ ద బ్రెజిల్ మినిస్టర్. సో లెట్ us see a question on this. Sao Paulo is located in the which country? రీసెంట్గా ప్లేన్ క్రాష్ కూడా మనకి ఇక్కడ జరిగింది. బ్రెజిల్, పోర్చుగల్, స్పెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెక్సికో. సో ద ఆన్సర్ ఈస్ ఏ, బ్రెజిల్ ఈజ్ ఆన్సర్. సావ్ పాలో వచ్చేసి మనకి బ్రెజిల్లో అయితే కనుక లొకేట్ అయితే ఉందండి.
So let us see some important points. Brazil is the largest, Sao Paulo is the largest city in Brazil and one of the most populous cities also in the world. So recently Sao Paulo is in the news because due to the growing issue involving hundreds of undocumented immigrants, illegal immigrants gurinchi, including many Indians who have been stranded at Sao Paulo's airport. సో సావో పాలోస్ ఎయిర్పోర్ట్లో మనకి ఏంటంటే వీళ్ళని ఆపేయడం అయితే కనుక జరిగింది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఎస్, దెన్ ద నెక్స్ట్ వన్, ఇండియా క్లించెస్ సిల్వర్ మెడల్ అట్ ద ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్స్. సో ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్స్ అయితే రీసెంట్గా మనకి సో మాల్దీవ్స్లో అయితే కనుక కంక్లూడ్ అయ్యాయండి. ఇండియాకి మనకి ఏంటి అని అంటే కనుక సో సిల్వర్ మెడల్ అయితే కనుక రావడం జరిగింది. సో ఇండియా వన్ ద సిల్వర్ మెడల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్, వేర్ ద జపాన్ వన్ ద గోల్డ్ మెడల్, ఇన్ ద సర్ఫింగ్ ఛాంపియన్షిప్స్. అండ్ ఈ ఛాంపియన్షిప్స్ వచ్చేసి మనకి మాల్దీవ్స్లో అయితే మనకి జరిగాయి అనమాట. లెట్ us see a question on this. In which country was the Asian Surfing Championships where India clinched a silver medal was held recently? Maldives, జపాన్, ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. ఎక్కడ జరిగాయండి మెడల్స్ మనకి? సో మాల్దీవ్స్లో అయితే కనుక జరిగాయి. సో జపాన్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ అండ్ ఇండియా ఈజ్ ఇన్ ద సెకండ్ పొజిషన్. ఆ విషయాలు మనకు తెలిస్తే సరిపోతుంది. ద ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ వేర్ ఇండియా సెక్యూర్డ్ ఎ సిల్వర్ మెడల్ టుక్ ప్లేస్ అట్ ద సో మాల్దీవ్స్లో అయితే కనుక జరిగింది. సో ద ఇండియన్ టీమ్ కంప్రైజింగ్ దీస్ 4 people ఎక్సెప్షనల్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ద a team event at the championships. Okay, these are some of the important points. And then comes the final article. In the United States, Rajnath Singh discusses defense partnership with industry leaders. మన యొక్క యుఎస్ మినిస్టర్, మన యొక్క ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అయితే కనుక మనకి రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ సో రాజ్నాథ్ సింగ్ రీసెంట్లీ విజిటెడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే కనుక వెళ్ళారండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ డీల్స్ అయితే కనుక మనకి సైన్ చేయడానికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో ద బేస్డ్ అపాన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో బేస్డ్ అపాన్ దిస్ లెట్స్ సీ ఎ క్వశ్చన్ ఆన్ దిస్. Which country did the Union Ministry of Defense of India recently visited to discuss their defense partnerships? A. Russia, B. France, C. United States and as well as D. UK. So the answer is C. United States is the answer manaki. Okay. యునైటెడ్ స్టేట్స్ అయితే కనుక మనకి రీసెంట్గా విజిట్ చేయడం అయితే కనుక జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దాట్. సో ద సేమ్ థింగ్ దట్ వాట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్. సో ఇట్ డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క విజిట్ అయితే కనుక చేయడం జరిగింది. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ప్లీజ్ కమెంట్ ఇట్. we will try to cover the past 2 videos as well కూడా నేను కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూ లైక్ ఐ వాజ్ అనేబుల్ టు డూ ఇట్ బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు డూ ఇట్. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ యూ లవ్ ఇట్ మనకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. బ్యాంక్ ఇన్ఫినిటీ మీకైతే బ్యాంకుకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఉంది, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ ఉంది, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బీ కూడా మనకి ఉందన్నమాట. ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ సుప్రీం కాంబో మన దగ్గర ఏంటి అంటే ఆల్ ఆఫ్ ది అబవ్ అన్ని కోర్సెస్కి కూడా మీకు 10,000 రూపీస్కి మీకు అయితే కనుక లభిస్తాయి. సో వేర్ యూ విల్ గెట్ ఆల్ ద కోర్సెస్. వన్ ఆఫ్ ద డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక then definitely you can get all the important details that are required for your preparation purpose. మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. Yes friends, that's it for today. Let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye అండి.